దేవుడు ఎక్కడ ఉన్నాడు? పునాదులు పాడైపోయిన ఈ సమాజంలో వాల్యూస్ పాడైపోయాయి. మారల్ ఎథికల్ థింగ్స్ ఏమీ కనబడడం లేదు. న్యాయం ఎక్కడ కనిపించడం లేదు. దేవుడు మౌనంగా ఉన్నాడేంటి? అసలు దేవుడు ఉన్నాడా? వేర్ ఈజ్ గాడ్? మారల్ వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు. విశ్వాసులుగా దేవుణ్ణి, న్యాయాన్ని మనం ఎలా నమ్ముతాం? మన పిల్లలకు లేకపోతే ఇతరులకు ఎవరైనా మనం ప్రశ్నించినప్పుడు మనం ఏమని వారికి సమాధానం చెప్తాం? అసలు దేవుడు చూస్తున్నాడా, ఉన్నాడా అని. హౌ డేస్ ఆర్ చేంజింగ్. భయము, హింస, అత్యాచారాలు, హత్యలు, అన్యాయము, అవినీతి ఇవన్నీ కూడా నిండిపోయిన ప్రపంచంలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. విడాకులు ఎక్కువైపోయాయి. సత్యాన్ని అసహించుకుంటున్న రోజులు. నిజం మాట్లాడితే ఇష్టపడని ప్రజలు విశ్వాసులను హింసిస్తూ ఉన్నారు, కొడుతున్నారు, అవసరమైతే చంపేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. మంచి మాట్లాడితే వారికి నచ్చడం లేదు, ఎవరైనా సరిచేస్తే వారు ఇష్టపడడం లేదు. ఇలాంటి ప్రశ్నలకు, ఇటువంటి సందర్భానికి మనకి బైబిల్లో నుంచి మనము 11వ కీర్తన చదువుకుంటూ ఏ విధంగా మనము దేవుడు ఈ పరిస్థితుల గుండా ఉన్నప్పుడు, ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు, ఇటువంటి ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు ఏ విధంగా బైబిల్ నుంచి మనము సమాధానం పొందుకోవచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ 11వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనకి నేపథ్యము, సౌలు ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు సౌలు దగ్గర నుండి దావీదు పారిపోతూ ఉంటాడు. అనేక సార్లు పారిపోతూ ఉంటాడు. కానీ ఒక్క పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ దావీదు దగ్గర తన చుట్టూ ఉన్న స్నేహితులు, తన మంచి కోరే ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏం చెప్తారంటే, దావీదు నువ్వు ఇక్కడి నుంచి పారిపో. 11వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వెయ్యుటకై తమ బాణాలు వారి యందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు లేమి చేయగలరు. తన స్నేహితులు దావీదు చెప్తున్నారు, దావీదు పరిస్థితి సరిగ్గా లేదు, సౌలు ఎలాగైనా కూడా నేను చంపేస్తాడు, నువ్వు ఇంకా తప్పించుకోలేవు, నీ క్షేమం కొరకు మేము చెప్తున్నాము, నువ్వు ఇక్కడి నుంచి పారిపో, పక్షి వలె కొండకు పారిపోము, దూరంగా ఎక్కడ కనిపించకుండా పారిపో, దేవుడు కూడా నేను విడిచిపెట్టేశాడు, దేవుడు కూడా నిన్ను రక్షించలేడు అని వాళ్ళకి దావీదు సలహా ఇస్తున్నారు. కానీ దావీదు మనం చూసినప్పుడు ఈ కీర్తన భాగాన్ని ఏ విధంగా మొదలుపెట్టాడంటే, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకి పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? ఇన్ ద లార్డ్ ఐ టేక్ రెఫ్యూజ్. హౌ కెన్ యూ సే టు మై సోల్, ఫ్లీ లైక్ ఎ బర్డ్ టు యువర్ మౌంటైన్. నాకు మీరు పారిపోమని ఎలా చెప్తున్నారు? దేవుడు నాకు తోడే ఉన్నాడు, దేవుణ్ణి నేను ఆశ్రయదుర్గంగా చేసుకున్నాను, దేవుణ్ణి శరణుజొచ్చి ఉన్నాను అని దావీదు ఇక్కడ రెస్పాండ్ అవుతున్నట్టు మనం చూస్తాము. నేను యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, నీవు ప్రాణాలు తీటకు పొంచి ఉన్నారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. నీ ప్రాణము కాపాడుకో, పక్షి వలె కంచి పారిపో దావీదు. ఎందుకంటే ఇంకా మాకు నమ్మకం లేదు, సౌలు నిన్ను ఎట్టి పరిస్థితిలో, రాజు అయిన సౌలు నిన్ను చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఎప్పుడు దొరికినా చంపేస్తాడు. సో నీ సేఫ్టీ కోసము నువ్వు ఇక్కడి నుంచి పారిపో. దావీదు రాజుగా ఉండాలని, సౌలు తర్వాత రాజు దావీదు ఇజ్రాయెల్ని పరిపాలించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవుడి దర్శనంలో దావీదు రాజుగా ఎన్నిక అవ్వవలసి ఉంది. ఆ సమయంలో సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో మన జీవితంలో కూడా అనేక మంది మనకి ఆలోచనలు చెప్తారు, మంచి ఆలోచనలు చెప్తారు, చెడు ఆలోచనలు చెప్తారు, మంచి అడ్వైస్ ఇస్తారు, చెడు సజెషన్స్ కూడా ఇస్తారు. సో వాటిని మనము ఆ ఇచ్చే సలహాలు అవి దేవునికి దగ్గరగా ఉన్నాయా, దేవుని పట్ల విశ్వాసం పెంపొందిస్తున్నాయా, లేక మనకి డిస్కరేజ్ చేస్తున్నాయా అనేది మనం ఆలోచించుకొని తద్వారా మనము ఆ సలహాలు మనం అంగీకరించే వారిగా ఉండాలి. దావీదు కూడా సౌలు తరుముతూ ఉన్నప్పుడు పారిపోతూ ఉంటాడు. గతంలో కూడా చాలాసార్లు పారిపోయాడు. కానీ ఈ విషయంలో మాత్రము
ఇప్పుడు కీర్తన రాసిన సమయంలో మాత్రం దావీదు నిర్ణయించుకున్నాడు, నేను ఇంకా పారిపోను, నేనెందుకు పారిపోవాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు పారిపోవాలని నిర్ణయం తీసుకుని ఆ స్నేహితులతో మాట్లాడుతున్నాడు. వై ఐ షుడ్ ఫ్లీ, వై షుడ్ ఐ రన్ అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధి నుంచి పారిపోవడము, 2 పారిపోవడాలు, 2 సిట్యుయేషన్స్ ఆఫ్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మన జీవితంలో కూడా. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడమే మేలు అని చెప్పి అక్కడి నుంచి మనం పారిపోవాలి. బైబిల్ కూడా సెలవిస్తుంది పాపం నుంచి పారిపోమని. యోసేపు కూడా మనము పాత నిబంధనలు చూసినప్పుడు అక్కడ పాపములో పడిపోకుండా ఏం చేస్తాడు, తన టెంప్టేషన్ వచ్చినప్పుడు ఆ టెంప్టేషన్ నుంచి పారిపోతాడు, ఆ స్త్రీ నుంచి అక్కడి నుంచి పారిపోతాడు. హీ విల్ రన్ అవే ఫ్రమ్ దట్ సిన్. అది ఆ పరిస్థితిని బట్టి మనం బైబిల్లో చూస్తాం, చాలామంది ఆ పరిస్థితి నుంచి పారిపోయారని. అపోస్తులు కూడా మన అపోస్తుల కార్యము గ్రంథంలో చూసినప్పుడు అపోస్తులు కూడా చాలామంది ఆ సమయంలో చెదిరిపోతారు, పారిపోతారు. దేవుడి నిర్ణయం కోసం, దేవుడి చిత్తం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ పరిస్థితులు బాగోకపోతే తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయి వేరే చోటకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఎందుకంటే వాళ్ళ టైం ఇంకా రాలేదని దేవుడు చెప్తాడు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా యేసుక్రీస్తుని పట్టుకోవాలని, చంపాలని వారు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ సమయము అక్కడి నుంచి, ఆ పరిస్థితి నుంచి యేసుక్రీస్తు కూడా తప్పించుకుంటాడు, పారిపోతాడు. ఎందుకు అంటే ఆయన సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి అక్కడి నుంచి యేసయ్య వెళ్ళిపోయాడు అని మనం బైబిల్లో చూస్తాము. సో దెర్ ఆర్ 2 థింగ్స్ టు రన్ అవే. వన్ ఈజ్ ఆ పరిస్థితి నుంచి పారిపోవడం వేరు. ఉదాహరణకు మనం చెప్పాలంటే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ బోర్డర్లో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆ యుద్ధం ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెకేట్ చేసేయమంటారు, వాళ్ళు అక్కడి నుంచి పారిపోమంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ తప్పించబడితే వాళ్ళు సేఫ్గా ఉంటారు కాబట్టి. అదే టైంలో మనం మూర్ఖంగా దేవుడు నాకు ఉన్నాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోను అంటే మనం చంపబడతాం, గాయపరచబడతాం. సో అందుచేత దేవుడు మనకు వివేచన ఇచ్చాడు. ఆ పరిస్థితి నుంచి పారిపోవడం వేరు, దేవుని సన్నిధి నుంచి పారిపోవడం వేరు. ఆ పరిస్థితి నుంచి అక్కడున్న సిచ్యుయేషన్ నుంచి తప్పించబడాలి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళండి, మీరు సేఫ్గా ఉన్నప్పుడు వెళ్ళడం తప్పులేదు. కానీ ఇక్కడ దావీదు ఇక్కడున్న పరిస్థితి మనం చూసినప్పుడు దేవుడు దర్శనం నుంచి, దేవుని సన్నిధి నుంచి పారిపో అన్నట్టుగా వాళ్ళ స్నేహితులు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి కూడా నీకు రక్షణ లేదు అంటున్నారు వాళ్ళు. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 2వ వచనంలో కీర్తన, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు అనే దావీదు అటువంటి సందర్భంలో అన్నట్టుగా మనం చూస్తాం మరో చోట. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే దేవుడి దగ్గర నుంచి కూడా నీకు రక్షణ లేదు, దేవుడు కూడా నిన్ను కాపాడలేడు, అంచేత నువ్వు అక్కడి నుంచి తప్పించుకో, అక్కడి నుంచి పారిపో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నీ సొంత ఆలోచనతో, నీ ఓన్ అండర్స్టాండింగ్తో, నీ జ్ఞానంతో దూరంగా పారిపోయి దేవుని దర్శనానికి దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి నీకు ఇష్టంగా నీ జ్ఞానంతో నువ్వు బ్రతుకు అంటున్నారు. సో దావీదు అంటున్నాడు, అది గ్రహించిన దావీదు ఏమంటున్నాడంటే 11వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటి ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థ హృదయుల మీద వేటుకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు, నాతో మీరు ఎలా అంటున్నారు అని అంటున్నాడు దావీదు. నిర్ణయం తీసుకున్నాడు, నేను దేవుణ్ణి శరణుజొచ్చి ఉన్నాను, దేవుణ్ణి రెఫ్యూజ్గా, నా కోటగా, నా బలముగా నేను చేసుకుని ఉన్నాను. సో నేను ఎక్కడికి పారిపోను అంటున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే భక్తిహీనులు భక్తిపరుల మీద, నీతిమంతుల మీద ఎప్పుడూ ఏదో ఒకటి హాని చేసేవారిగానే మనం చూస్తూ ఉంటాం. అది ఎప్పటి నుంచో అదే విధంగా మనం చూసాం. బైబిల్లో కూడా కయ్యను ఏ విధంగా హేబేల్ని ఏ విధంగా చంపివేశాడో, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, అతను నీతిమంతుడిగా దేవుడు చూశాడు కాబట్టి అది తట్టుకోలేక కయ్యను తన సొంత తమ్మున్నే చంపేశాడు. ఇతరులు మంచిగా ఉండడము భక్తిహీనులకు ఇష్టం ఉండదు. ఇతరులు ఎదుగుతూ ఉంటే భక్తిహీనులు ఓర్చుకోలేరు. వాళ్ళు
వాళ్ళు చెడ్డవారు కాబట్టి ఇతరులు కూడా చెడ్డగా ఉండాలనుకుంటారు. ఇతరులు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు తట్టుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద కక్ష పెంచుకుంటారు, వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటారు. పక్కన ఉన్నవాడికి దెబ్బలు తగలలేదని బాధపడతారు. టీచరు తప్పు చేసిన స్టూడెంట్ని కొట్టినప్పుడు ఆ స్టూడెంట్ మీద దెబ్బలు పడుతున్నాయని వాళ్ళు బాధపడరు, కానీ అవతల స్టూడెంట్ ఇంకొక స్టూడెంటు కూడా అదే తప్పు చేశారు కానీ ఆ టీచర్ ఆ స్టూడెంట్ కొట్టట్లేదని వాళ్ళు బాధపడతారు. ఇంట్లో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అన్నయ్య తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడతా ఉంటే అన్నయ్య అంటాడు తమ్ముడు కూడా అదే తప్పు చేశాడు, మరి తమ్ముడు ఎందుకు కొట్టమంటారు. వీడికి దెబ్బ తగులుతుందని వాళ్ళు బాధపడరు, కానీ వారికి దెబ్బలు కొట్టట్లేదని వీళ్ళు బాధపడతారు. అక్క కానీ చెల్లి కానీ అదే వాళ్ళు అంతే. వీళ్ళు కొడుతున్నప్పుడు ఎదుటి వారికి ఎందుకు కొట్టట్లేదని బాధపడతారు. మనం మామూలుగా మనకున్న తప్పును మనం సరిచేసుకొని ముందుకు వెళ్ళిపోవడం చూడడం, కానీ మన తప్పు మనం చేసాము కానీ అదే తప్పు వాళ్ళు కూడా చేశారు కదా, వాళ్ళు కూడా శిక్ష పడాలని ఆలోచించే నైజము మనది సహజంగా. అటువంటి నైజంలో మనం ఉంటాం. మనల్ని ఏమన్నా పర్వాలేదు, కానీ ఎదుటి వారిని కూడా వాళ్ళని పొగడకూడదు, వారిని వెనకేసి రాకూడదు. వాళ్ళు మంచివాళ్ళు అంటే మాత్రం మనం ఓర్చుకోలేము, వాళ్ళు నీతిమంతులు అంటే ఓర్చుకోలేము. మనం చూస్తూ ఉన్నాం, వీడిని గొప్ప చేసుకోవడం కోసం పక్కనున్న వారిని చెడ్డ చేస్తూ ఉంటారు, వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు, అవసరమైతే చంపేయడానికి కూడా సిద్ధపడతారు. ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం, వాడు మంచివాడు అని చెప్తే వాడు ఎక్కడ వాడి నెగిటివ్స్ ఏమున్నాయని చూసాయి వాటిని సోషల్ మీడియాలో ఎక్కువ చేసి వారి క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. దానికి ఏంటంటే నేనే కాదు వాడు కూడా పనికిమాలిన వాడే, నేనే దుష్టుని కాదు వాడు కూడా దుష్టుడే అని ప్రూఫ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం కీర్తనలు 3వ వచనంలో 11వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు పునాదులు పాడైపోగా, బైబిల్లో మనము చూస్తూ ఉన్నాము పునాదులు పాడైపోయినాయి. కొన్ని పునాది పాఠాలు ఉంటాయి బైబిల్లో. విశ్వాసులుగా మనం నమ్మాల్సింది ఏంటంటే యేసు మరణించి 3వ రోజు తిరిగి లేచాడని. కానీ కొంతమంది యెహోవా సాక్షులు ఇది నమ్మరు, తిరిగి లేచాడని వాళ్ళు నమ్మరు. సో వాళ్ళకి పునాదులే సరిగ్గా లేవు, వాళ్ళ పునాదులు పాడైపోయాయి. వారికి మనం చెప్పినా వాళ్ళు నమ్మరు, వాళ్ళ రూట్స్ కూడా పాడైపోయాయి. సో అటు వారికి దేవుడే ఇంటర్వ్యూన్ చేసుకుని వాళ్ళని సరిచేస్తే తప్ప వాళ్ళు మారరు. సో దావీదు సమాధానం చెప్తున్నాడు 4వ వచనం నుంచి, పునాదులు పాడైపోయాయి, ఇంకా రాజే పాడైపోయాడు, సౌలు రాజే పాడైపోయాడు, విలువలు లేకుండా ఉన్నాడు, నేను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి తలదాచుకుంటావు, ఇంకెవరు నేను రక్షించగలరు, దేవుడు కూడా విడిచిపెట్టేశాడు. సో నువ్వు ఈ రాజ్యాన్ని ఎక్కడి నుంచి వదిలిపెట్టేసి దూరంగా పక్షి వలె కొండకు పారిపోము అని అంటున్నారు. సో దానికి 4వ వచనం నుంచి 7వ వచనము చివరగా 2వ భాగము దావీదు వాళ్ళ సౌలు గురించి ఆ సందర్భాన్ని గురించి ఆ స్నేహితులకి చెప్పిన జవాబు. మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. వారు ఇచ్చిన సలహాలకి, ఆ స్నేహితులు ఇచ్చిన సలహాలకి దావీదు ఇచ్చే సమాధానము 4వ వచనం నుంచి ఏమంటున్నాడంటే, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ద లార్డ్ ఈజ్ ఇన్ హిస్ టెంపుల్, ద లార్డ్స్ థ్రోన్ ఈజ్ ఇన్ హెవెన్. దేవుని ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. మన దేశంలో నాయకులు, రాజకీయ నాయకులు, మోరల్ వాల్యూస్, స్టాండర్డ్స్ అన్నీ పడిపోవచ్చు, పునాదులు పాడైపోవచ్చు, ఎవరు కూడా మంచి న్యాయం అనేది లేకపోవచ్చు. బట్ అవర్ లార్డ్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్, ఆ లార్డ్ ఈజ్ ఇన్ హిస్ హోలీ టెంపుల్. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన ఒక రాష్ట్రానికే అధిపతి కాదు, లేక ఒక దేశానికే దేవుడు మాత్రమే కాదు, ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, లోకానంతటిని పరిపాలించే దేవుడు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఈ లోకాన్ని పరిపాలించే దేవుడు. ఆయన నరులను, మనుషులను కన్నులారా చూచుచున్నాడు. ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తాడు, ప్రతి ఒక్కరిని దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తాడు, ప్రతి ఒక్కరి మీద ఆయన ఫోకస్ పెడతాడు
అని మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. 2 థింగ్స్ ఇక్కడ మనం చూడవచ్చు. గాడ్ డస్ హియర్ యాజ్ పర్ శామిస్ట్ సేస్, కీర్తన చెప్పినట్టుగా అందరినీ చూస్తాడు. దుష్టులను చూస్తాడు, వారికి రావాల్సిన శిక్షణ ఇస్తాడు. నీతిమంతులను చూస్తాడు, వారికి రావాల్సిన ప్రతిఫలము ఇస్తాడు. ఏమంటున్నాడు 5వ వచనంలో, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. దేవుడు నీతిమంతులను చూస్తూ ఉన్నాడు, ఆయన కనుదృష్టి ఆయన వారిని పరిశీలించున్నాడు. అలాగే దుష్టులను కూడా ఆయన కనులారా చూచున్నాడు. సో డోంట్ థింక్ దట్ నో వన్ ఈజ్ వాచింగ్. గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్ ఎవ్రీ టైమ్, ఇన్ ఎవ్రీ మూమెంట్. వాట్ వీ టాక్, వాట్ వీ డూ, వాట్ వీ యాక్ట్, మనం ఏం చేసినా కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. ఎవరెవరిని ఏ విధంగా ఆయన వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వాలో ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నీతిమంతులను ఆయన పరిశీలన చేస్తాడు, భక్తిహీనులను ఆయన పరిశీలన చేస్తాడు. దేవుడు వారిని అసహించుకుంటాడు. ఎవరిని? భక్తిహీనులు దేవుడు అసహించుకుంటాడు. గాడ్ డజంట్ లవ్ సిన్నర్స్. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు మనం అని వింటూ ఉంటాం ఎక్కువగా. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. దేవుడు ఎవరైతే ఆ పాపాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే పదే పదే ఆ పాపాన్ని చేస్తూ ఉంటారో వారిని కూడా అసహించుకుంటాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడే వాళ్ళని వాడు హఠాత్తుగా ఏమవుతాడంట? శిక్ష పడుతుంది వాడి మీద. 29వ అధ్యాయం సామెతలు 1వ వచనంలో ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించిన లోబడకపోతే హఠాత్తుగా వాడి మీద శిక్ష పడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా పాపం పదే పదే చేస్తామన్నప్పుడు తప్పకుండా దేవుడు శిక్ష మన మీద పడుతుంది. గాడ్ హేట్స్ సిన్ అండ్ గాడ్ హేట్స్ సిన్నర్స్ హూ ఆర్ డూయింగ్ కంటిన్యూస్లీ. విడిచిపెట్టకుండా పాపం చేసేవారిని దేవుడు అసహించుకుంటాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు అందరికీ ఆహ్వానం పంపించాడు. కానీ ఎవరైతే ప్రతిస్పందిస్తారో ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఎవరైతే ప్రతిస్పందించరో వారిని ఆయన అసహించుకుంటాడు. సో దేర్ఫోర్ మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తాం లవదోకియ సంఘం గురించి దేవుడు చెప్పిన మాటలు. ఏమంటాడు అక్కడ? మీరు వెచ్చగానైనాను లేరు, చల్లగానైనా లేరు, మీరు నులివెచ్చగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని నా నోటి నుంచి ఉమ్ము వేస్తున్నాను అంటాడు. యు ఆర్ ఈదర్ నాట్ యాజ్ కోల్డ్ ఆర్ హాట్, బట్ యు ఆర్ ఇన్ ఎ లూక్ వామ్గా ఉండడము మనకు శ్రేయస్కరము కాదు. అటు వెచ్చగాను లేరు, ఇటు చల్లగాను లేరు. అంచేత నేను మిమ్మల్ని ఐ స్పిట్ యూ అవుట్ ఫ్రమ్ మై మౌత్ అని అంటాడు దేవుడు. సో యాజ్ బిలీవర్స్ రోజు మనం చర్చికి వెళ్ళడము, వాక్యం వినడము, ఆదివారం సంఘానికి వెళ్ళడము, సేవ చేయడం అన్నీ మంచిదే. కానీ ఒకవేళ మనలో పాపం ఉంటే ఆ పాపాన్ని మనం విడిచిపెట్టి దేవుడి దగ్గర పశ్చాత్తాపము పొందుకొని క్షమాపణ పొందుకుంటే మనకు శ్రేయస్కరం. లేకపోతే దేవుని ఉగ్రతకి మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే 6వ వచనం 11వ అధ్యాయం 6వ వచనంలో, దుష్టుల మీద ఆయన నరులను కురిపించును, అగ్నిగంధకములను వడగాలి వారికి పానీయ భాగమగును. మరి ఈ దుష్టులను ఎప్పుడు దేవుడు శిక్షిస్తాడు అంటే వారి సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా వారిని శిక్షిస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదరు. చివరి వచనము 11వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. ఎవరైతే నీతిగా యథార్థంగా ఉంటారో వారు దేవుని చూస్తారు. దే విల్ సీ గాడ్. చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, దేవుని నువ్వు చూసావా, దేవుని నాకు చూపిస్తావా, దేవుని మనం చూడగలం అంటారు. దేవుని చూడడం అంటే ఆషామాషి కాదు. దేవుని చూడడం అంటే ఎవరైతే హృదయ శుద్ధి గలవారు అయి ఉంటారో వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని బైబిల్ సెలవిస్తుంది. మత్తయి సువార్తలో కొండమీద ప్రసంగం మనం చూసినప్పుడు అక్కడ దేవుడు 5వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య చెప్తాడు, ఎవరైతే హృదయ శుద్ధి గలవారు ఉన్నారో వారు మాత్రమే దేవుని చూస్తారు. దేవుని చూడడం అంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ ప్యూర్ ఇన్ అవర్ హార్ట్. వీ నీడ్ టు బి ప్యూర్. అండ్ యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ బిలీవర్, వాట్ వీ నీడ్ టు డూ? మనము హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. వీ నీడ్ టు ప్రిపేర్ టు సీ గాడ్. మన హృదయం శుద్ధి చేసుకున్నప్పుడు దేవుని చూడడానికి మనం
మనం రెడీ అవుతూ ఉన్నట్టు, దేవుని రెండో రాకడికి మనం రెడీ అవుతూ ఉన్నప్పుడు, ఎప్పుడు మనం ఇలాగ సిద్ధపడతా ఉన్నప్పుడు అప్పుడు దేవునితో పాటు దేవుడి రాజ్యంలో మనం నివసించే అవకాశం మనం పొందుకుంటాం. దేవుడితో ఎప్పుడు మనము దేవుడితో కలిసి జీవించగలమంటే మన హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు. వి నీడ్ టు ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్ డైలీ అండ్ వి నీడ్ టు హ్యావ్ ప్యూర్ హార్ట్ అండ్ రిపెంట్ డైలీ. రోజు కూడా మనం చేసిన తప్పులను మనము క్షమాపణ పొందుకోవాలి. మనము పాపాన్ని అసహించుకునేవారుగా మనం జీవించాలి. తద్వారా దేవుడికి ఇష్టలుగా మనం ఉండాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారిని నేను ఇష్టపడతాను అంటున్నాడు. దేవుడు ఆయన స్వాభావికంగా ఆయన నీతిమంతుడు, ఆయన క్యారెక్టరే పరిశుద్ధుడు, దేవుని గుణలక్షణమే ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. అలాగ మనం జీవించినట్లయితే దేవుడు ఆటోమేటిక్గా వారిని ఇష్టపడతాడు, వారికి కావలసిన ప్రతిఫలమును ఇస్తాడు. ఆయన వారికి యథార్థంగా జీవించే వారికి కనబడతాడు. ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనం కూడా జీవించే వారిగా చేస్తాడు. సో మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ గాడ్. మన రక్షణ మనం కాపాడుకోవాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఏదన్నా విడిచిపెట్టలేని పాపం ఉంటే ఆ పాపం నుంచి పశ్చాత్తాపం పొందుకొని దేవుడి దగ్గర శక్తి పొందుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుడికి దగ్గరగా జీవించే భాగ్యము మనం కలిగి ఉండాలి.